పార్థు స్వాతిని శక్తి దగ్గరకు తీసుకొని వచ్చి, రేపు స్వాతిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాము, తన కడుపులో బిడ్డ ఉంది అని తెలిస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా శక్తి వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శక్తి అయితే, ఏంట్రా నీ భార్య మాటలు పట్టుకొని నన్ను అనుమానిస్తున్నావా నువ్వు? సరే అయితే నీకు నచ్చినట్లుగానే స్వాతిని హాస్పిటల్కి రేపు తీసుకొని వెళ్దాం. తన కడుపులో బిడ్డ ఉంది అని తెలిస్తే నువ్వు చెప్పినట్లుగా, నువ్వు వేసిన శిక్షకు నేను అర్హురాలనై నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను. అదే తన కడుపులో బిడ్డ లేదు అని తెలిస్తే అప్పుడు నువ్వు ఏం చేస్తావురా చెప్పు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్థు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న శక్తి మాత్రం, అవును రేపు స్వాతిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అన్ని టెస్టులు చేయిద్దాం. తన కడుపులో బిడ్డ లేకపోతే అప్పుడు నేను చెప్పినట్లుగా మీరు చెయ్యాలి, లేదంటే తన కడుపులో బిడ్డ ఉంటే మీరు చెప్పినట్లుగా నేను చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. సరే నీ భార్య చెప్పిన మాటలు నువ్వు నమ్ముతున్నావు కదా, నీ భార్య చెప్పినట్లుగానే స్వాతి కడుపులో బిడ్డ కానీ ఉంటే నువ్వు చెప్పినట్లుగా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అదే బిడ్డ కానీ లేకపోతే ఇదిగో నీ భార్య ఉంది కదా భానుమతిని ఇంట్లో నుండి నువ్వు పంపించేయాలి అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్థు అయితే ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న శక్తి మాత్రం, అవును స్వాతి కడుపులో బిడ్డ కానీ లేకపోతే అప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. భానుమతిని నువ్వు ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.